మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి అనుకోకుండా ధనం కలిసి రావడం గోచారంలో గ్రహ సంచారం వల్ల కూడా ఉంటుంది. మరి అనుకోకుండా అంటే ఒక ఉద్యోగమే ఉందనుకోండి, ఉద్యోగంలో రావాల్సిన బోనస్లు ఇలాంటివి రావు అనుకున్నవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే రావు అనుకోవడం అంటే మరి అది గవర్నమెంట్ బట్టి వస్తుంటుంది. అట్లాగే వ్యాపారంలో ధనం ఎగుడు దిగుడులు ఉంటాయి ధన విషయమై. మరి ఒక్కొక్కసారి నష్టం వస్తుంది, ఒక్కొక్కసారి సమపాడులో ఉంటుంది, ఒక్కొక్కసారి అనుకోకుండా ఆ వస్తువుకో లేకపోతే అప్పుడున్న మార్కెట్కో బట్టి ధనం పెరుగుతూ ఉంటుంది. ఇట్లాగా మనకి యోగాలు ఉంటాయి. అలాగే ఆస్తులైతేనేమి ఇలా ఏ రకంగానైనా. మరి ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఇప్పుడు శని భగవానుడు కుంభంలో ఉన్నారు, రాహు మీనంలో ఉన్నారు, గురుడు మేషంలో ఉన్నారు, కేతువు కన్యలో ఉన్నారు. ఇది మనకి ఉగాది రోజు చెప్పేది కూడా మెయిన్ గ్రహ సంచారం. రాహుకేతువులు బలం ఎంత ఉంది, గురు బలం ఎంత ఉంది, ఆ రాశికి శని బలం ఎంత ఉంది. మరి శని భగవానుడికి ముఖ్య పాత్ర ఉంటుంది. ఎందుకు? ఇప్పుడు చెప్పుకున్నట్టే ఉద్యోగం వ్యాపారం అంటే కర్మఫలదాత శనే. మనం ఏ ఉద్యోగం ఏ వ్యాపారం చేస్తున్నామో దానికి శని భగవానుడే ఆధిపత్యం. ఎందుకు? మకర రాశి 10వ రాశి శని భగవానుడికే ఉంది. ఇదే రాజ్యస్థానం, ఉద్యోగస్థానం. కాబట్టి శని భగవానుడికి ముఖ్య పాత్ర ఉంది. ఇప్పుడు మీ జన్మ జాతకంలో శని భగవానుడు ఎక్కడైతే ఉంటాడో, ఏ రాశిలో, ఆ రాశ్యాధిపతి ముఖ్య పాత్ర వహిస్తాడు. మీ శని భగవానుడు జన్మజాతకంలో ఎక్కడైతే ఉంటాడో, మేషంలో ఉంటే కుజుడవుతాడు, వృషభంలో ఉంటే శుక్రుడు అవుతాడు శని భగవానుడు రాశ్యాధిపతి. ఆయన స్థితి జన్మజాతకంలో ఎక్కడ ఉంటుందో అక్కడ నుండి 3, 6, 10, 11లో గ్రహ సంచారం వస్తే ధనం కలిసి వస్తుంది. ఇప్పుడు ఒక వ్యక్తికి శని భగవానుడు శని రాశిలోనే ఉన్నారు. అప్పుడు 3వ రాశిలో ఎవరున్నారు? శని భగవానుడు శని రాశిలో ఉన్నారు. 3వ రాశిలో గురుడు ఉన్నారు. అంటే 3 గురుడు అన్నప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అట్లాగే కమ్యూనిటీ, అట్లాగే మన స్కిల్స్, అట్లాగే చిన్న చిన్న యాత్రలు, ఇవన్నీ 3వ భావంకి వస్తాయి కదా. అది దాన్ని బట్టి ఆ ధనయోగాలు రిజల్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే ఈరోజు ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుందాం. ఈయన జన్మించింది 24/1958, 24/1958. మరి ఈయనకి గ్రహస్థితి ఎలా ఉందో చూద్దాం.
ఈయన గ్రహస్థితి మేషలగ్నం, కేతు, బుధ, రవి, చంద్ర 4 గ్రహాలు లగ్నంలో ఉన్నాయి. రాహు, గురుడు సప్తమం, శని భగవానుడు భాగ్యభాగం, శుక్రుడు, కుజుడు లాభభావంలో ఉన్నారు ఈయనకి. మరి ప్రస్తుత గోచార దశ ఏముంది? శని భగవానుడు ఈయనకి ఇక్కడ ఉన్నారు, గురుడు ఎక్కడున్నారు? లగ్నంలో ఉన్నారు. శని భగవాన్ రాశ్యాధిపతి గురుడు నుంచి 1, 2, 3, 4, 5, 6 6లో కేతువు, 7, 8, 9, 10 11లో శని భగవానుడు. అంటే ఈ వీడియో మళ్ళీ ఒకసారి వినండి. ఈ వ్యక్తికి మేషలగ్న జాతకుడు, లగ్నం రవి, చంద్ర, బుధ, కేతువు 4 గ్రహాలు లగ్నంలో స్థితి. ప్రస్తుతం వృత్తిరీత్యా వ్యాపార రీత్యా చూస్తే శని భగవానుడు ఆయనకి జన్మజాతక ధనుస్సులో ఉన్నారు. రాశ్యాధిపతి గురుడు ఎక్కడున్నారు? మేషలగ్నంలో ఉన్నారు. రాశ్యాధిపతి గురుడు తులారాశిలో ఉన్నారు. ఈయన నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ధనయోగాల విషయంలో ఈయనకి లేదు. శని రాశ్యాధిపతి అయిన గురుడు నుండి గ్రహ సంచారం గోచారంలో ఉండాలి. మరి ఎప్పుడు వస్తుంది? 1, 2, 3, 4, 5, 6, 7, 8 వృషభ గురుడు ఇప్పుడు ఉండదు. 1, 2, 3, 4, 5, 6 రాహు సంచారం చేస్తున్నారు ఈయనకి. 1, 2, 3, 4, 5, 6 రాహు సంచారం. 6లో రాహు సంచారం ఇది అద్భుతంగా ఉంటుంది. ఎట్లా చూద్దాం. 6వ స్థానంలో రాహు ఉంటేనే ఇది లక్ష్మీ యోగం ఎవరికైనా. చూడండి, గురుడు శని రాశి అధిపతి గురుడు ఈయనకి తులారాశిలో ఉన్నారు. ఇక్కడ నుండి 1, 2, 3, 4, 5, 6 రాహు మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ఈ వ్యక్తికి 100% ధన సంపాదన ఉంటుంది. అనుకోకుండా వచ్చి చేరతాయి. ఇంకో వ్యక్తి తీసుకుందాం. మీ జాతకాల్లో ఇలా ఉంటే 1, 2 ఉదాహరణలు తీసుకోవడం దేనికి అంటే, మీ జాతకాల్లో కానీ ఇప్పుడు చెప్పిన విధంగా ఉంటే మీరు 100% బాగుంటుంది. ఈ వ్యక్తికి శని బుధుడు మిథున రాశిలో ఉన్నారనుకోండి. శని రాశి అధిపతి ఎవరు? బుధుడే. ఈయన కన్యలో ఉన్నాడు. ఉండి శని భగవానుడు కుంభంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ బుధుడి నుంచి 1, 2, 3, 4, 5, 6 100% ధనయోగం ఉంటుంది. ఈ లగ్నానికి ఏంటి? ఈ లగ్నానికి శని భగవానుడు భాగ్యాధిపతి, దశమాధిపతి. అంటే ఫుల్గా భాగ్యం అనేది వస్తుంది. దశమ కారకత్వం వచ్చింది కాబట్టి ఉద్యోగంలో రాదనుకున్న ప్రమోషన్, అలాగే ధనం ఇవన్నీ కలిసి వస్తాయి. ఇలా చూసుకోవాలి. జన్మజాతక చక్రంలో మీకు శని భగవానుడు ఎక్కడ స్థితి పొందారో ఆ రాశ్యాధిపతి నుండి గ్రహాల సంచారం చేస్తున్నప్పుడు 100% మీకు ధనాదాయం ఉంటుంది. ప్రస్తుతం గురుడు మేషరాశిలో ఉన్నారు.
కన్యా లగ్నం అనుకుందాం. 1 2 3 4 5 6 7. ఈయన కుజుడు. ఈ కుజుడు కూడా ఇక్కడే ఉన్నారు అనుకుందాం, మేషరాశిలో. ఇక్కడి నుంచి 1 2 3 మిథునంలో గ్రహ సంచారం 4 5 6. కన్యలో గ్రహ సంచారం కేతు ఉన్నాడు. 7 8 9 10 11. శని భగవానుడు 10లో ఉన్నారు. అంటే ఈ వ్యక్తికి 2 గ్రహాలు. శని భగవానుడు అంటే దశమ స్థానానికి కారకత్వం కాబట్టి ఉద్యోగంలో మంచి మార్పు, ఉన్నత పదవి ఇవన్నీ వస్తాయి. డబ్బులు మనకి కలిసి వస్తాయా రావా అనే దానికి ప్రశ్న ఇది. ధనం అనేది అందరికీ చాలా ముఖ్యం కాబట్టి. మీ జన్మజాతక చక్రంలో ఇప్పుడు రాబోయేది గురుడు వృషభ రాశిలో, శని భగవానుడు కుంభరాశిలో, కేతువు కన్యలో, రాహు మీనంలో. ఈ 4 గ్రహాల సంచారం జరుగుతుంది. ఎప్పుడు? మే 5వ తారీఖు, మే 2 నుండి. గోచారంలో గురుడు ఇక్కడున్న గురుడు ఇక్కడికి మారుతారు వృషభంలోకి. మే 5th, మే 2 నుండి ఈ గ్రహ గోచారం ఉంటుంది. ఈలోగా మనకి ఉగాది వస్తుంది. ఉగాది రోజు పంచాంగ ప్రకారం చెప్పడం జరుగుతుంది. సప్తమానికి కనెక్షన్ వచ్చిందనుకోండి, పార్ట్నర్షిప్ ద్వారా, భార్య ద్వారా కలిసి రావడం, ధనం, ఇలా తీసుకోండి ప్రతిదీ. ఇప్పుడు శని భగవానుడు కుంభంలో ఉన్నారు, మకర లగ్నం 2లో, రాశ్యాధిపతి రాశి. అక్కడ నుండి 1 2 3 గురు సంచారం 100% బాగుంటుంది. 4 5 6 7 8 కేతు ఉన్నారు పంచేది. 9 10 11 ధనుస్సు. ఇట్లాగా తీసుకోండి. ఇది గోచారం. మీ జాతకాల్లో ఉంటే చూసి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి ధన సంపాదన ఉన్న దశ అంతర్దశలు మనకి బలాన్ని ఇవ్వవు. అలాంటప్పుడు గోచారంలో కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. ధనం ఎలాగ ఎప్పుడు కలిసి వస్తుంది అనేపాటికి. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.